నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో అన్నదాతలు వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదట్లో వానలు బాగా కురిసినప్పటికీ నెల రోజులుగా ముఖం చాటేశాయి. దీంతో మొక్కజొన్న, సోయాబీన్ మొలకెత్తి నీరు లేక ఎండిపోయే దశకు చేరుకున్నాయి. నందిపేట్, ఆర్మూర్, మక్లూర్, ఆలూరు మండలాల్లో ఖరీఫ్ పనులు ఊపందుకున్న బోర్లు, మోటార్లు ఉన్న రైతులే సాగు చేయగలుగుతూ ఉన్నారు. 4,32,635 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా. కానీ ఇప్పటి వరకు కేవలం 35,032 ఎకరాల్లోనే నాట్లు వేశారు. సోయా సాగు 37,959 ఎకరాలు ఉంటుందని భావిస్తున్న 7,462 ఎకరాల్లోనే విత్తనాలు వేసినట్లు చెబుతున్నారు. మొక్కజొన్నను 47,678 ఎకరాల్లో సాగు చేస్తారని అనుకుంటూ ఉండగా 10,065 ఎకరాల్లోనే విత్తనాలు చల్లినట్లుగా తెలుస్తోంది. పసుపు పంటను 11,484 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో నెల రోజులుగా వర్షాల జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆకాశం మేఘామృతం అవుతున్నా వానలు పడట్లేదు. ముందుగా వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో తిరిగి దుక్కు దున్ని మళ్లీ విత్తనాలు చల్లాక తప్పట్లేదు. దీనివల్ల ఆర్థిక భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. వర్షపు నీళ్ల మీద ఆధారపడ్డ వాళ్ళు మాత్రం వాన ఎప్పుడు కురుస్తుందా అంటూ నింగివైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.